విరాట్ కోహ్లీ మళ్ళీ సెంచరీతో రెచ్చిపోయాడు, అది కూడా చేజింగ్లో. విరాట్ కోహ్లీ సెంచరీ దెబ్బకి ఆర్సీబీ టాప్ 1కి వెళ్ళింది. కేకేఆర్ ఎలిమినేట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ 2 డక్అవుట్లు కాగానే తన మీద చాలా ట్రోల్స్ వేశారు. అండ్ విరాట్ కోహ్లీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ముఖ్యంగా తన కంబ్యాక్ డక్అవుట్స్ తర్వాత తన కంబ్యాక్ అదిరిపోతుంది. ఆస్ట్రేలియా మీద చూసుకుంటే 2 డక్అవుట్లు కాగానే అసలు తన్ని వన్డేలో నుంచి కూడా తీసేయాలి, వన్డే రిటైర్మెంట్ ఇచ్చేయాలన్నారు. కానీ ఆ తర్వాత తను ఆడిన 6 మ్యాచెస్లో 3 సెంచరీలు కొట్టాడు, 3 50+ రన్స్ కొట్టాడు. దాంతోపాటు ఇంకొక రంజీ మ్యాచ్లో ఇంకొక సెంచరీ కొట్టాడు. అక్కడి నుంచి విరాట్ కోహ్లీ మళ్ళీ రెచ్చిపోతున్నాడు. అటు వన్డేలో ఏ రేంజ్లో ఆడుతున్నాడో మనం చూస్తున్నాం. అండ్ ఈ సీజన్లో తను ఇప్పటికే 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు, ఈరోజు సెంచరీ కొట్టాడు. 400+ రన్స్తో ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ 3కి వచ్చాడు. ఈ మ్యాచ్ చూసుకుంటే 193 టార్గెట్తో చేసింగ్కి వచ్చారు. జేకబ్ బేతల్ వెంటనే అవుట్ అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రానికి అద్భుతంగా ఆడాడు. అటు దేవదత్ పడికల్తో సూపర్ పార్ట్నర్షిప్, 100+ పార్ట్నర్షిప్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చూసుకుంటే జస్ట్ 62 రన్స్ మాత్రమే బౌండరీస్. తను ఒక 11 4లు కొట్టాడు, 3 6లు కొట్టాడు. మిగతా అన్ని సింగిల్స్, 2Ds, ఒక 3D కూడా తీశాడు. అంత సూపర్ బ్యాటింగ్. ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు 4లు 6లు, అదే కాదు ఇలా కూడా సెంచరీ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు. తను మాత్రానికి సూపర్ ఫిట్నెస్తో మిడిల్ ఓవర్స్లో పడికలతో కలిసి సూపర్ సింగిల్స్, 2Ds తీస్తూ ఈజీగా గెలిపించాడు. భువనేశ్వర్ కుమార్ మళ్ళొకసారి రెచ్చిపోయాడు. స్టార్టింగ్లోనే డేంజరస్ ఫినేలెన్ని అవుట్ చేశాడు. తను లాస్ట్ మ్యాచ్ సెంచరీతో ఎలా రెచ్చిపోయాడో చూసాం. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా తన విషయంలోనే భయపడ్డారు. భువి మళ్ళొకసారి సూపర్ బాల్తో తను అవుట్ చేశాడు. అండ్ ఆ తర్వాత రహానా కూడా ఎర్లీగా అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రఘువంశీ వచ్చేసి అటు గ్రీన్తో అండ్ ఎండ్లో రిక్కు సింగ్తో సూపర్ పార్ట్నర్షిప్తో కేకేఆర్కి ఒక మంచి స్కోర్ ఇచ్చాడు. 192 రన్స్ ఇప్పించాడు. తను మాత్రానికి సూపర్గా ఆడాడు. ఈ సీజన్లో ఇప్పటికే తనది 5th హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్ 71 రన్స్ కొట్టాడు. ఇక లాస్ట్లో రిక్కు సింగ్ కూడా రెచ్చిపోయాడు. జస్ట్ 1 రన్తో తను 50 మిస్ అయ్యాడు. 29 బాల్స్లో 49 రన్స్ కొట్టాడు. అండ్ లాస్ట్లో చూసుకుంటే రఘువంశీ దాటికి ఈజీగా 230 అయిపోతుంది అనుకుంటే లాస్ట్ 4 ఓవర్స్ భువి అవ్వచ్చు, హెజ్లీవుడ్ అవ్వచ్చు, రషిక్ దర్ లాస్ట్ 4 ఓవర్స్ మాత్రానికి బాగా కట్టెట్ చేశారు. ఈ నలుగురు లాస్ట్ ఓవర్లో జస్ట్ 50+ రన్సే ఇచ్చారు. డెత్ ఓవర్ సూపర్ వేశారు. అండ్ హెజ్లీవుడ్ అండ్ భువి గురించి తెలుసు, వాళ్ళు డెత్ ఓవర్ స్పెషలిస్టులు, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్లో మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు రొమారియాని పక్కన పెట్టి డఫీని అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్ని తీసుకొచ్చారు. వెంకటేష్ అయ్యర్కి బ్యాటింగ్ వేసే ఛాన్స్ రాలేదు. డఫీ మాత్రానికి 4 ఓవర్స్ వేసి 48 రన్స్ ఇచ్చాడు. ఇక ఈ విన్తో ఆర్సీబీ టేబుల్ టాప్ 1కి వెళ్ళిపోయింది. ఆ టేబుల్ టాప్లో ఉన్న ఎస్ఆర్హెచ్తో అండ్ అలాగే పంజాబ్తో ఉన్న 2 టఫ్ మ్యాచెస్, ఆ 2 గెలిస్తే మాత్రానికి వాళ్ళు టాప్ 1లో ఉంటారు ఖచ్చితంగా.